హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 2 జనవరి 2026. ఏదైతే మార్కెట్లో నిన్న తీసుకున్నటువంటి టేక్ ఆఫ్ ఈరోజు కంటిన్యూ చేయడం జరిగింది. 26,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే టేక్ ఆఫ్ అవుతుంది అనుకున్నామో అది ఈ రోజున 300 దగ్గర నుంచి 500 కూడా మార్కెట్ ఒక స్వింగ్ తీసుకుంది. దాంట్లో మనం ఏదైతే 26,300, 320, 350 దగ్గర నుంచి మనకి ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందో దాన్ని ఏ విధంగా క్యాష్ చేసాం కూడా ఇక్కడ చార్ట్ నేను మీకు డీటెయిల్గా నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మనం 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:25, 9:30 కల్లా మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టాక్స్ ఏంజిల్ వన్ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ వెళ్తుంది అనేది మనం ఒక డిసైడ్ చేసి, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, జియో ఫైనాన్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా మనం ఇమీడియట్గా మనం పోస్ట్ చేయడం జరిగింది. నేను కూడా టెలిగ్రామ్ ఛానల్లో అది టైం కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏంజిల్ వన్ ఏదైతే ఇనీషియల్గా మనం మంచి ఒక స్వింగ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 12 తర్వాత మళ్ళీ ఒక స్వింగ్, మళ్ళీ మనకి అద్భుతమైన స్వింగ్, మళ్ళీ ఏదైతే 1260 దగ్గర నుంచి మళ్ళీ 1280, 1290 ఏదైతే మనకి అక్కడి నుంచి ఉన్నదో 2000 దగ్గర నుంచి ఆ యొక్క 30 పాయింట్స్, 40 పాయింట్స్ మనం ఏ విధంగా క్యాష్ చేసాం కూడా ఇక్కడ మనం డీటెయిల్గా నేను ఇక్కడ ఏంజిల్ వన్ చార్ట్ చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఎన్టీపీసీ కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి కూడా ఇట్స్ 100% బుల్ రన్లో ఉందని మనం ఇమీడియట్గా దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ చార్ట్ కూడా చూపిస్తున్నాను. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా జియో ఫైనాన్స్ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు స్టాక్స్ ఏ విధంగా ఉంటుంది అన్న చార్ట్స్ కూడా ఇమీడియట్గా కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మార్కెట్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్, రెగ్యులర్ ప్రాఫిట్స్ తీయాలనుకునే వాళ్ళు మార్కెట్ ఐడెంటిఫికేషన్, ట్రెండ్ ఐడెంటిఫై చేయగలగాలి. అక్కడి నుంచి మార్కెట్లో ఏ విధంగా మార్కెట్ డ్రైవ్ అవుతుంది, ఎక్కడి నుంచి మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా చేయాలని టెక్నికల్స్ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఆ విధంగా సాధించాలనుకుంటే మనం మార్కెట్లో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ గురించి కానీ, అదేవిధంగా రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కూడా మనం చేసుకోవాలని చెప్పాం. దాంట్లో మనకి ఏదైతే ఆ బ్రిలియన్సీ ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్లోనా లేకపోతే ట్రేడింగ్లోనా, అది ఏ విధంగా మనం ప్లాన్గా చేసుకుంటే మన పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంటుంది, మనకు కూడా రెగ్యులర్ ప్రాఫిట్స్ తీయగలుగుతూ ఉంటాం. దానికి సంబంధించి అది ఎలా చేస్తే బాగుంటుంది అన్నది ఒక వెబినార్, చాలా సింపుల్ వెబినార్, ఒక 1 అవర్. ఎందుకంటే ఈ ఇయర్ అంతా కూడా ప్లానింగ్ చేసుకుంటే, వితౌట్ ప్లానింగ్ మీరు ఏమీ కూడా చేయలేరు. ఏదైనా సరే మీరు ఒక మంచి ట్రేడర్ కావాలనుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక మంచి ఏదైనా ఒక రంగంలో ముందుకు రావాలనుకుంటే దానికి తగ్గ ప్లాన్ చేసుకుంటేనే దాంట్లో మనం ఏదైనా చేయగలుగుతాం. మీరు ఇక్కడి నుంచి ఒక జర్నీ చేయాలనుకుంటే ఎప్పుడు వెళ్ళాలి, ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఎప్పుడు తీయాలి, ఒక ప్లానింగ్ అంతా ఉంటుంది. మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా తీసుకుని ఏదైతే చేస్తామో అలా దీంట్లో కూడా ఒక జర్నీ, ఒక ప్లానింగ్ లేకుండా ఏదో వేగ్గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఆన్ చేయడం, ఎలా ఉంటే అలా కొట్టడం, లేకపోతే మొబైల్లోనే ఇంకా ఏదైతే అది కొట్టడం, ఏదో వస్తే వచ్చినట్టు పోతే పోయినట్టుగా అంత వీక్గా చేసినట్టయితే మనకు అంత ఫ్రూట్ఫుల్గా రిజల్ట్ ఉండదు. అందుకనే ఈ ఇయర్ అంతా కూడా 2026 అంతా కూడా ఒక ప్లానింగ్. ఇప్పుడు 2025 అంతా కూడా ఒక ర్యాలీ జరిగింది. కొంతమంది మంచి ర్యాలీ అయింది సార్, కొంతమంది ఏం లేదు సార్ కన్సాలిడేషన్ అయింది సార్. నిజంగా మంచి స్టాక్స్లో పెట్టిన వాళ్ళందరికీ ర్యాలీ బాగానే ఉన్నది. అండ్ మంచి స్టాక్ నుంచి టెక్నికల్గా బ్రేక్అవుట్స్ వచ్చిన స్టాక్స్, లేకపోతే బాగా పెరిగిపోయిన స్టాక్స్లో అలాగా ఉంటే అదంతా కూడా చాలా స్తబ్దంగా ఉన్నాయి. ఇక్కడ 26లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఒక రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తే దానికి కావాల్సినటువంటి సెటప్స్ ఏం చేసుకోమంటారు, లేకపోతే దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఏం తీసుకోమంటారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ట్రెచ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేను మీకు వెబినార్ చార్ట్ చూపిస్తున్నాను కదా, ఈ వెబినార్. అదేవిధంగా దీని కింద కూడా లింక్ ఇస్తాను. వెబినార్ వెరీ నామినల్. నేను నా యొక్క ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాను. కాబట్టి ఏంటంటే జస్ట్ నామినల్గా ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఆ టైం స్పెండ్ చేయగలుగుతారో అనుకుంటారో వాళ్ళు వస్తారన్న ఉద్దేశంతో వెరీ నామినల్గా మనం పెట్టడం జరిగింది. ప్లస్ మనం ఉన్న ఎక్స్పీరియన్స్, మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే బాగా ప్యాషనేట్ అయి ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నేను లాస్ట్ 2 days నుంచి కూడా క్లాస్ చెప్తున్నాను. ఇంకొక 2 days కూడా ఉన్న తర్వాత లైవ్ మార్కెట్లో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే బాగా ప్యాషనేట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి పర్వాలేదు, నేను ఇన్వెస్ట్ చేసుకోగలను, అయితే ట్రేడ్ చేసుకోగలను అనుకునే ఆ సఫిషియెంట్ అమౌంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ట్రేడ్ చేయడానికి, దానికి సంబంధించిన రూట్లో తీసుకెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. స్టెప్ బై స్టెప్ మనం చేద్దాము. దాని తర్వాత ఈ 2026లో మంచి ఇన్వెస్టర్గాను, మంచి ట్రేడర్గాను అవడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఆ పాత్ అంతా కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.